ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే రామానుజాయ నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. జై శ్రీమన్నారాయణ. ఈగల మీడియా ప్రేక్షకులకు నమస్కరిస్తూ ఈరోజు మనము చిత్తా నక్షత్రం వారు ఏ దేవతని ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. చిత్తా నక్షత్రం వారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. మీరు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దేవస్థానానికి మంగళవారం రోజున వెళ్ళి ఆ స్వామివారికి అభిషేకం స్వచ్ఛమైనటువంటి గోపాలుతోటి అభిషేకం చేసి స్వామివారికి చక్కగా అరటిపళ్ళు కానీ ఇతర పళ్ళు ఏవైనా సరే పెట్టి ఆ స్వామివారిని అర్చించి పూజించినట్లయితే ప్రతి మంగళవారం కూడా ఇలా చేయాలి. మీకు మీ యొక్క దైవము ఆ సుబ్రహ్మణ్య స్వామి, మీ యొక్క నక్షత్రాధిపతి, నక్షత్రానుగతమైనటువంటి దైవము. మీరు ఇలాగ ఈ చిత్తా నక్షత్రం వారు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి ప్రతి మంగళవారం కూడా. విద్యార్థులు విద్యా బుద్ధులు బాగా వికసించాలి అంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. ప్రతి మంగళవారం కూడా మీరు కాస్త పాలు పట్టుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క మరి ఈ యొక్క దేవసేన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అభిషేకం కావించండి అర్చకుల చేత. మరి అలాగే షష్ఠి తిథి నాడు మీరు చక్కగా పాలుతో అభిషేకం కావించండి. ఈ విధంగా చేసినట్లయితే విద్యాబుద్ధులు పెరుగుతాయి, ఉన్నత విద్యను అభ్యసిస్తారు. మరి విద్యా విషయంలో ఎటువంటి ఆటంకం లేకుండా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగస్తులు ఉద్యోగం కోసం తిరిగి అలసిపోయినటువంటి వారు ఎవరైనా సరే ఈ చిత్తా నక్షత్రాన్ని జన్మించిన వారు మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. ఆ యొక్క ఆరాధన వల్ల మీకు ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా ఉద్యోగంలో వ్యాపారంలో అనేకమైన ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఈ చిత్తా నక్షత్రాన్ని జన్మించిన వారు ఎవరైనా సరే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసి చక్కగా ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. గృహ నిర్మాణం చేస్తూ ఉన్నవారు ఆగిపోయింది, గృహ నిర్మాణం అవ్వటం లేదు, చిత్తా నక్షత్రం వారు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి ప్రతి మంగళవారం కూడా మీరు చక్కగా ఒక పండో ఫలమో పెట్టి 7 ప్రదక్షిణ చేసి మీకు ఉన్నటువంటి సమస్యను ఆ స్వామివారికి చెప్పండి. కాస్త విభూది పట్టుకెళ్ళండి, విభూది కాస్త అలంకారం చేయండి ఆ స్వామివారికి. అలా చేసినట్లయితే మీకు చక్కగా ఆ పని పూర్తవుతుంది. మీకు శత్రువులు బాగా పెరిగిపోయారు, ఆ శత్రువుల నుండి మీరందరూ కూడా బంధ విముక్తులు అవ్వాలి, వాళ్ళంతా కూడా నీకు స్నేహపూర్వకులు కావాలి అని అనుకున్నప్పుడు కూడా ప్రతి మంగళవారం కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గరికి లడ్డూ ప్రసాదాన్ని తీసుకెళ్ళి ఆ స్వామివారికి నివేదన చేసి 7 ప్రదక్షిణ చేసి ఆ లడ్డూ ప్రసాదాన్ని అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా పంచిపెట్టండి. మీ శత్రువులందరూ కూడా మిత్రులు అవుతారు, ఎటువంటి సందేహం లేదు. ఈ విధంగా మీరు ఆచరించి మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకుని ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి భావిస్తూ, ఆ స్వామివారి ఎల్లవేళ మేము కాపాడి రక్షించాలని చెప్పి భావిస్తూ, ఈ కలియుగంలో ఉన్నటువంటి మనందరినీ కూడా ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సకలైశ్వర్య భోగభాగ్యాలిచ్చి ఆయురారోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని చెప్పేసి కోరుతూ లోకా సమస్తా సుఖినో భవతు.